క్రిమినల్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్. నిజమే, జన్మతః ఎవరూ నేరస్తులు కారు. పరిస్థితులే వాళ్ళని అలా తయారు చేస్తాయి. అలాగని పరిస్థితులపై నెపం నెట్టేస్తే నహీ చలేగా. ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసినా సరే నేరం చేసిన వాళ్ళు చట్టానికి చిక్కక తప్పదు. 100% ఇది నిజం. ఆ నిజాన్నే మీ కళ్ళకి కట్టే ఓ సాలిడ్ క్రైమ్ కహానీపై టాస్క్ ఫోర్స్ స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్ గాంధీనగర్. డే అండ్ నైట్ గడిబిడిగా ఉండే గాంధీనగర్ గల్లీలో ఓ ఇల్లు. ఆ ఇంట్లో ఒక శవం. సంప్లో డెడ్ బాడీ పడుంది. ఎవరతను? ఇంటి ఓనరా? ఆత్మహత్య, హత్య, సంపులో జారిపడి ప్రమాదవశాత్తు చనిపోయాడా? నో డౌట్ హత్యే. ఇంట్లో ఇంకా ఎవరున్నారు? సామాన్లున్నాయి, కుటుంబం ఉందనే ఆనవాళ్లున్నాయి. మరి మనుషులేరి? కుటుంబ సభ్యులను కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డారా? మరో రూంలో చూస్తే పోలా? ఇక్కడ ఎవ్వరూ లేరు. మెట్లపై నుంచి అతను కిందకు వెళ్ళాక దాడి చేశారా? ఇక్కడే చంపేసి శవాన్ని ఈడ్చుకొచ్చి సంపులో పడేశారా? ఎంతటి నేరస్తుడైనా ఏదో ఒక చిన్న క్లూ వదలక మానడు. మరి ఇక్కడ అలాంటి ఆధారాలేమున్నాయి? ఉంటాయి. డెఫినెట్ గా ఏదొక క్లూ దొరకాల్సిందే. లెట్స్ చెక్. ఎంత గాలించినా, ఎంత తర్జన పడ్డా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎందుకంటే అసలక్కడ విచారణే జరగలేదు. కానీ అక్కడ శవమున్నది నిజం, హత్య జరిగిందన్నది నిజం. గప్చుప్. ఇరుగు పొరుగు కూడా ఆ నిజం తెలీదు. కంప్లైంట్ అందుంటే కదా కాకీలొచ్చేది. రావడం ఆలస్యం కావచ్చు, కానీ పోలీసులు ఇక్కడికి రావడం మాత్రం పక్కా. ప్లేస్ చేంజ్, సీన్ చేంజ్. ఓవర్ టు ఆల్వాల్ పోలీస్ స్టేషన్. ఇక్కడ జరుగుతోంది అసలు ఇన్వెస్టిగేషన్. సత్నా సింగ్ మిస్సింగ్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీసులు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలను సీరియస్ గా స్టడీ చేస్తున్నారు ఆఫీసర్. చాలాసార్లు సమస్యల్లో నుంచే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కంప్లైంట్లో అలాంటి క్లూ ఏదైనా దొరుకుతుందా అని ఆలోచనలో పడ్డారు ఆఫీసర్. అప్పుడే ఆఫీసర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. కంప్లైంట్ కాపీలో క్లూ దొరకలేదు. బట్ కంప్లైనర్స్ నుంచి వచ్చిన ఫోన్ కాల్లో కీలక సమాచారం తెలిసింది. ఎస్, వెదకపోయిన తీగ కాలుకు తగులుతుందని ఆఫీసర్ గట్ ఫీలింగ్. నెక్స్ట్ ఏం చేయాలో ఐడియా ఫ్లాష్ అయింది. ఫైల్ క్లోజ్ చేశారు. తామనుకున్నదే జరగబోతోందా? ప్లాన్ బి అమలు చేయాలా? సత్పాల్ సింగ్ మిస్ అయ్యాడా? ఫినాన్షియర్ కాబట్టి కిడ్నాప్ చేసే అవకాశాలున్నాయి. కానీ బెదిరింపు కాల్స్ ఏవీ రాలేదు. కిడ్నాప్ చేస్తే గదిలో కూర్చోబెట్టి మర్యాదలు చేయరు కదా. ఒకవేళ నిజంగానే కిడ్నాప్ చేసుంటే ఈ పాటికే కాల్స్ వచ్చుండాలి. లేదంటే అర్థమేంటి? అంటే అతనేవైనా చేశారా? అదే నిజమై ఉంటే ఆ అవసరం ఎవరికుండుంటుంది? శత్రువులున్నారా? లేక మరేదైనా కోడముందా? ఎన్నో కేసుల్ని ఛేదించిన ఆఫీసర్లో రకరకాల ఆలోచనలు. ఫైనల్ గా ఓ నిర్ణయానికొచ్చారు. ఆ రోజుకు ఫైల్ క్లోజ్ అయింది. సత్పాల్ సింగ్ కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు. కానీ అందులో అనుమానాస్పద కాల్స్ ఏవీ లేవని ఎంక్వైరీలో నిర్ధారణైంది. కాల్ డేటాతో కేసును ఛేదించాలనుకున్న హోప్స్ పోయాయని అనుకున్నారే కానీ పోలేదు. ఒక్క ఫోన్ కాల్ మిస్టరీని ఛేదించింది. ఈ విషయాలన్నిటి మీద పోలీసులకు క్లారిటీ వచ్చింది. కట్ చేస్తే ఇదే ఆఫీసర్ గాంధీనగర్లో. మీ డౌట్ రైటే. అల్వాల్లో ఫైనాన్షియల్ సత్పాల్ సింగ్ మిస్సింగ్ కు గాంధీనగర్లో మర్డర్ కు లింక్ ఉంది.
2 కేసులు ఒక మిస్టరీ అనుకుంటే నీ లెక్క తప్పినట్లే. ఒకే కేసు ఒకే మిస్టరీ అదేంటని కూపి లాగితే ఎంక్వైరీ టీ షాప్ పై ఫోకస్ అయింది. చాయ్ వాలా నవీన్ జంప్. అతనింట్లో శవమైంది మరెవరో కాదు, ఫైనాన్షియర్ సత్పాల్ సింగ్. సత్పాల్ సింగ్ ఫైనాన్షియర్. నవీన్ కు అప్పిచ్చాడు. అతను రెగ్యులర్ గా కట్టేవాడే. ఉపాధి కోసం వలసొచ్చి భార్య బిడ్డలతో అద్దె ఇంట్లో ఉండేవాడు. ఇటీవలే ఓ ఇల్లు కొన్నాడు. బిజినెస్ తక్కువ, అప్పులు ఎక్కువయ్యాయి. సత్పాల్ సింగ్ కు నవీన్ కు మధ్య గొడవ జరిగింది. ఒకరోజు సత్పాల్ తన బంధువులతో కలిసి గాంధీనగర్ వచ్చాడు. బంధువు అతన్ని డ్రాప్ చేసి వెళ్లాడు. సత్పాల్ నవీన్ దగ్గరకు వెళ్లి డబ్బు గురించి అడిగాడు. ఇంట్లో మాట్లాడుకుందామని తీసుకువెళ్లాడు నవీన్. ఇక తర్వాత ఏం జరుగుంటుందో మీకు అర్థమవుతోంది కదా. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కొట్లాట కూడా జరిగింది. నవీన్ కత్తితో దాడి చేశాడు. చంపేసి శవాన్ని సంపులో పడేసి ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. శవం చెప్పదు కదా, నిజం తెలీదనుకున్నాడు. కాని శబ్ద తరంగాలు అన్ని క్రైమ్ చిత్రాన్ని దృశ్య రూపంలోకి మార్చాయి. అర్థమైంది కదా, ఒక్క ఫోన్ కాల్తో మిస్టరీ ఛేదించారు పోలీసులు. కాల్ డేటాలో క్లూ దొరకలేదన్నది నిజం. ఫోన్ కాల్తోనే మిస్టరీ రివీల్ అయిందన్నది నిజం. అదెలాగంటే సత్పాల్ సింగ్ నవీన్ ఇంటికొచ్చేటప్పటికి అతని బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని రిక్వెస్ట్ చేసి ఇంటికి ఫోన్ చేశాడు. కానీ ఎక్కడున్నాడనే విషయం చెప్పలేదు. ఓ గంటలో వచ్చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. బంధువులకు ఆ విషయం గుర్తొచ్చి ఆఫీసర్కు చెప్పారు. ఆ నెంబర్ ఆధారంగా కూపి లాగితే నవీన్ ఇంటి లొకేషన్ తళుక్కుమంది. వచ్చి చూస్తే ఇల్లు లాక్ చేసుంది. బ్రేక్ చేసి లోపలికి వెళ్తే షాకింగ్ సీన్. సంపులో సత్పాల్ సింగ్ శవమై కనిపించాడు. మరి నిందితుడు నవీన్ ఎక్కడ? తెలుగు రాష్ట్రాల గట్టు దాటి చెక్కేద్దామనుకున్నాడు. కాని విశాఖ దాటకముందే అతన్ని క్యాచ్ చేశారు. అట్లుంటది మరి తెలంగాణ పోలీసింగ్. హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సిందే మరి. బడిలో పాఠాలు చెప్పాల్సిన అతను బలపం పట్టి బామ ఒళ్ళు అంటూ మర్డర్ కేసు ఇచ్చేశాడు. అద్దెంట్లో ఆమెతో పరిచయమైంది. మాటకారి మాస్టర్ ట్రాప్ చేశాడా లేక ఆమె మాయ చేసిందా? ఏదైతేనే పరిచయం కాస్త ఇల్లిసిట్ రిలేషన్ కి దారితీసింది. విషయం భర్తకి తెలిసి ఇంట్లో గొడవలు జరిగాయి. కాకీల సమక్షంలో ఆమె జోలికి వెళ్లనని రాతపూర్వకంగా ఒక ప్రమాణం కూడా చేశాడు. కట్ చేస్తే ఒకరోజు మాస్టారు తన భార్యతో షాపింగ్ లో ఉండగా ఫోన్ కాల్ వచ్చింది. గంటల వ్యవధిలోనే అర్ధరాత్రి ఊరి శివారులో శవం లేచింది. అక్కడ హత్య జరిగింది. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు? మానుకోట బాటలో ఓ మర్డర్. గాయాలు పట్టి చూస్తే అది క్లియర్గా హత్యగా కనిపిస్తున్నది. డాగ్ టీమ్ క్లోజ్ టీమ్ అని వచ్చినాయి. అన్ని యాంగిల్ కూడా మేము విచారణ చేస్తున్నాం. ఈ ముద్దుని పేరు తాటి పద్దసారథి. దంతాలపల్లిలోని జ్యోతిరావు పూలే స్కూల్లో పనిచేస్తారు. మెయిల్ నర్స్గా పనిచేస్తారు. అతను ఉండేది వచ్చేసి భద్రాచలం. నేను భద్రాచలం నుంచి నా హాలిడేస్కి వెళ్ళి బయలుదేరి మళ్ళీ స్కూల్కి వెళ్ళే క్రమంలో హత్య రాత్రి జరిగినట్టు కనిపిస్తుంది. అతన్ని ఎవరు ఎందుకు చంపారు? అసలు ఎప్పుడు జరిగింది దారుణం? అందరిలో ఇదే చర్చ. రాత్రి సరిగ్గా 7:30 టైంలో ఫోన్ మోగింది. ఫోన్ చేసింది పార్థసారథి. ఈ పార్థసారథి అనే ఇతను మా ఇంట్లోనే రూమ్లో కిరాయి ఉంటాడు. ఇతను ఇంటికి భద్రాచలం పోయిండు. రిటర్న్లో వచ్చేటప్పుడు ఫోన్ చేసి నేను వస్తాను సార్, 11 గంటల వరకు రీచ్ అయితే కావచ్చు సార్ అని చెప్పాడు. తర్వాత నేను మార్నింగ్ చేసిన ఫోన్ చేసినా ఎవరు ఎత్తుతలేదు. వాళ్ళ మేడం చేసింది, సార్ ఫోన్ ఎత్తలేదు మీకు ఇంటికి వచ్చినా సార్ అని చేసింది. ఇంటికి రాలేదు మేడం అన్న. తర్వాత ఆమె మళ్ళీ చేసి ఏదో యాక్సిడెంట్ అయిందా సార్, ఎవరు ఎత్తి చెప్పారు అని అన్నారు. ఏమైందో సార్ అని ఏడ్చుకుంటా అని చెప్పేసి. అది మానకోటలో పార్థసారథి అద్దెకుంటున్న ఇంటి ఓనర్ వర్షన్. మరి పార్థసారథిని అంత దారుణంగా చంపాల్సినంత పగ ఎవరికి? ఎందుకు? ఎవరితో అయినా గొడవలున్నాయా? పార్థసారథి మా తమ్ముడు
బీపీఎల్లో ఒకసారి వాడి మీద అటాక్ జరిగింది. బీపీఎల్లో జాబ్ చేసేటప్పుడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎవరో వెనక నుంచి ఇచ్చేసారు. 1 సంవత్సరం వెనకబడి అటాక్ చేయడం. అంతేనా? గతంలో జరిగిన గొడవలే కారణమా? ఇంకేమైనా అనుమానాలున్నాయా? అనుమానం అంటే వాళ్ళ వైఫ్ ఇంతకుముందు ఒక అతనితో ఇబ్బంది పడితే మేము అక్కడ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. ఇంకంతా బాగానే ఉంటామని చెప్పి రాసిచ్చారు. కానీ సడన్గా చూసి ఇప్పుడు మా తమ్ముడిని ఇట్లా చేశారు. ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు బాగానే ఉంటున్నారు. మరి ఇప్పుడు అంతా బాగున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందని నాకు అర్థం. క్లూస్ కోసం వెతుకుతున్న కాకీలకు డౌట్ చెవిన పడింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళంతా బాగానే ఉన్నారా? ఈ యాంగిల్ పై ఫోకస్ పెట్టారు. పార్థసారథి వీడియో కాల్ పై విరక్తి, విద్యాసాగర్ పై దిల్ పసంద్ ఆసక్తి, భార్యతో షాపింగ్, ప్రియురాలితో కలిసి మర్డర్ కి మ్యాపింగ్, ప్రియుడే లోకంగా పెనిమిటి హత్యకు సతీ స్వప్న సుపారీ డీల్. విద్యాసాగర్ వాళ్ళది గతంలో ఇట్లా అక్రమ సంబంధాలు ఉన్నాయి అట్లా వాళ్ళు చెప్పారు. గతంలో కూడా చాలాసారి పంచాయతీ జరిగింది. స్టిల్ అది వాళ్ళ అక్రమ సంబంధాలు కంటిన్యూ ఉన్నాయి అట్లా ఆయన చెప్పడం జరిగింది. కొన్నాళ్లు అంతా గప్చుప్. పార్థసారథికి మహబూబాబాద్ దగ్గర జాబ్ రావటంతో భద్రాచలంలో ఆ ఇద్దరి మధ్య పాత కథ మళ్లీ కొత్తగా మొదలైంది. పార్థసారథికి అనుమానం కలిగింది. తరచూ వీడియో కాల్ చేసేవాడు. ప్రియుడితో కలిసి ఉన్న టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడని కోపం వచ్చేసిందట ఆమెకి. అంటే మధ్యలో మీరు ఏం చేస్తున్నారు, వీడియో కాల్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అట్లా చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో కూడా ఒకవేళ ఈ సాగర్ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించింది. అదే బేస్ చేసుకుని వాళ్ళు చాలా రోజుల నుంచి ఆయనకి 100% ఆయనది మర్డర్ చేయాలి అది ప్లాన్ వాళ్ళు చేశారు. భద్రాచలం నుండి పార్థసారథి మానుకోటకు బయలుదేరగానే స్వప్న విద్యాసాగర్కి ఫోన్ చేసింది. ఆ టైంలో తన భార్యతో షాపింగ్ లో ఉన్నాడతను. నౌ ఆర్ నెవర్, ఇప్పుడే చంపేయాలి, లేదంటే ఇంత మంచి ఛాన్స్ మళ్లీ దొరకదని ఒత్తిడి చేసింది. అతను వెంటనే సుపారీ గ్యాంగ్ ని సెట్ చేశాడు. ముందే రెక్కీ చేసి ఉన్న ఆ గ్యాంగ్ పార్థసారథిని ఫాలో అయ్యారు. ఈ ముఠా పెట్రోల్ బంక్ లో ఆగారు. ఆ లోపు పార్థసారథి ముందుకు వెళ్లాడు. అతను కనిపించడం లేదని స్వప్నకి ఫోన్ చేస్తే ఆమె భర్తకి ఫోన్ చేసి అతనెక్కడున్నాడో తెలుసుకొని ప్రియుడికి సమాచారం ఇచ్చింది. భర్తకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొని శనిపురం శివార్లోని ఒక పాన్ షాప్ దగ్గర విద్యాసాగర్ చీరలు కాల్చుకుంటూ కనిపించింది. అలా భజన తండా శివారులో పార్థసారథి కంటపడగానే అతని వెంటపడ్డారు. ప్రమాదాన్ని పసిగట్టి ప్రాణభయంతో పరుగు తీశాడు పార్థసారథి. కాని వాళ్ళ ఛాన్స్ ఇవ్వలేదు. వెంటాడి వేటాడి చంపేశారు. అన్నా, ఆపరేషన్ ఫినిష్ అని విద్యాసాగర్కి ఫోన్ చేసి చెప్పి పరారయ్యారు నిందితులు. కాని వాళ్లతో పాటు అడ్డు తొలగిందని ఖుషి అయిన స్వప్న, ఆమె ప్రియుడు విద్యాసాగర్కి ఇలా ముసుగుపడింది. ఖతర్నాక్ పోలీసింగ్తో మిస్టరీని ఛేదించి నిందితుల్ని కటకటాల బాట పట్టించారు మహబూబాబాద్ పోలీసులు. ఎవరైనా, ఎంతటి వాళ్లైనా సరే, ఎంత పకడ్బందీగా నేరం చేసినా సరే, నేరస్తులు చట్టానికి చిక్కక తప్పదు. దేవుడున్నాడా లేడా? ఎవరి నమ్మకం వారిది. కానీ అమ్మ అంటే ప్రత్యక్ష దైవం. ఇది అందరి మాట. కన్నబిడ్డల కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడానికి ఏమాత్రం వెనకాడదు అమ్మ. అలాంటి అమ్మ ఏం చేసిందో తెలుసా? కన్నబిడ్డల్ని కంటి పాపలా సాకిన ఆ తల్లి పిల్లల పాలిట నరరూప రాక్షసిగా మారింది. ఈ భూమి మీద ఏ తల్లి చేయకూడని దారుణం చేసేసింది. ఇంతకీ ఎవరా దుర్మార్గురాలు? ఆమె ఏం చేసింది? ఎవరి కోసం ఇంత ఘోరానికి ఒడిగట్టింది? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఓ ఇంటి దగ్గర కలకలం. స్థానికులంతా చెన్నై ఇంటి దగ్గర గుమిగూడారు. పోలీసులు కూడా వచ్చారు. ఎస్పీ పరితోష్ పంకజ్ హుటాహుటిన స్పాట్ కు వెళ్లారంటే సీరియస్నెస్ అర్థం చేసుకోవచ్చు. ఎస్,
అంతటి ఘోరం జరిగింది ఇక్కడ. రాత్రి వరకు సంతోషంగా కనిపించిన ముగ్గురు చిన్నారులు తెల్లారేసరికి విగత జీవులయ్యారు. ఈ ఘటన అందర్నీ కలిచివేసింది. ముగ్గురు చిన్నారుల డెడ్ బాడీస్ ను పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. స్పాట్ లో అణువణువు గాలించారు. కీలక ఆధారాలు సేకరించారు. ఇదిగో ఈ కవర్ పై అందరి దృష్టి పడింది. అందులో పెరుగన్నం ఉంది. ఆ రోజు రాత్రి రజిత, ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు. చెన్నయ్య పప్పుతో భోజనం చేసి బయటకు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి రజిత కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్లేందుకు సాయం కోసం పక్కింటి వాళ్లను పిలవమని పిల్లల్ని లేపే ప్రయత్నం చేశాడు చెన్నయ్య. అప్పుడు తెలిసింది ముగ్గురు పిల్లలు అప్పటికే చనిపోయారని. ఇరుగు పొరుగు సాయంతో రజితను హాస్పిటల్ కు తరలించారాయన. ఫుడ్ పాయిజన్ వల్లే చిన్నారులు చనిపోయారని అంతా భావించారు, పోలీసులు కూడా. కానీ దర్యాప్తులో కొత్త కోణం తెర మీదకొచ్చింది. రజిత హాస్పిటల్లో లేదు, పోలీసుల కస్టడీలో ఉంది. ఆ మొక్కతే కాదు, మరో శాల్తీని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇతను శివకుమార్. అసలు ఎవరి శివ తెలుసుకోవడానికి పెద్ద టైం పట్టలేదు. రజిత, అతను క్లాస్మేట్స్. ఇటీవలే చిన్ననాటి స్నేహితులంతా గెట్ టుగెదర్ లో కలుసుకున్నారు. రజిత, శివకుమార్ చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఫ్రెండ్లీగా ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అప్పటి నుండి ఆ ఇద్దరి మధ్య బాత్చీత్ పెరిగింది. ఆ ముచ్చట్లే పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాయా? పెరుగన్నాన్ని విషం చేసి ముగ్గురు చిన్నారులను బలి తీసుకున్నాయా? అవును, అమ్మే చంపేసింది. కమ్మని మీగడ తినిపించిన అమ్మే. స్పాట్ లో సేకరించిన క్లూస్ ఆధారంగా ఆ ముగ్గురు చిన్నారులది ప్రీ ప్లాన్ మర్డర్ అని ఓ అంచనాకొచ్చారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదికతో మరో సంచలనం వెలుగు చూసింది. అందరూ భావిస్తున్నట్టుగా పిల్లలు చనిపోయింది పెరుగన్నం వల్ల కాదు, కమ్మని మీగడ తినిపిస్తూ కంటిపాపల్లా పెంచిన అమ్మే ఈ అమానుషానికి పాల్పడిందనే నిజం తేలింది. అది మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్. బట్ అది కూడా మన ఈ ప్రెజెంట్ సొసైటీలో అది కూడా ఇది ఎఫెక్టివ్ లేదు. అండ్ మదర్ షీ ఓన్లీ కిల్డ్ విత్ హర్ చిల్డ్రన్. దట్ ఈస్ ద సాడెస్ట్ న్యూస్ ఐ am sharing now. So they are in custody and they will be remanded. రజిత, శివ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమకు ఏ అడ్డు ఉండకూడదనుకున్నారు. ప్రియుడి మైకల్లో మమకారాన్ని, పేగుబంధాన్ని మర్చిన రజిత ముగ్గురు చిన్నారులనే కాదు, అమ్మతనాన్ని, నమ్మకాన్ని ఖూనీ చేసింది. She used a towel and she put on the mouth of the children one by one. First the eldest child was killed, and then the daughter was killed, and in last the younger son was killed by smothering only. So there was no poison in this case, as per confession also and as per other doctor opinion and other things also. పక్కా ఆధారాలతో మిస్టరీని ఛేదించిన పోలీసులు రజిత, శివకుమార్ ను అరెస్ట్ చేశారు. ఇలాంటోళ్లను ఏం చెయ్యాలి? ఎలాంటి శిక్ష విధించాలి? సమస్యను చుట్టుముడతాయి, కష్టాలుంటాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నేరం చేయకూడదు అనే విచక్షణ ఉండాలి. అలాంటి ఆలోచనే లేకపోతే, రాకపోతే మనిషికి, మృగాలకి తేడా ఏముంటుందిక? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మార్గాన్ని అన్వేషించాలే కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. దిస్ ఈజ్ నీలిమ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి TV9.